మధు కృష్ణ. వావ్, మనం చప్పట్లు కొడుతూ ఈ సమయాన్ని డాక్టర్ మధు కృష్ణ గారికి అప్పగిద్దాం. I give all honor, all glory and all thanks to my Lord and Savior Jesus Christ for this episode, for this Zoom conference, which is a lovely time, a great time with all the distinguished and the chosen children of God. ఈ సమయంలో మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో చూసినటువంటి మీరందరితో కూడా కలిసి ఇటువంటి అద్భుతమైన సమయంలో మీ అందరితో పాలు పంచుకుంటూ మీతో కలిసి నేను సహవాసాన్ని కలిగి మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. Before I start my teaching, I express my thanks and gratitude to Pastor Prince, Prakash, the whole team. Thank you. And all those who have completed this, the 40 videos program, and those who have received our diploma in theology. I would like to greet you all and thank you all for organizing this wonderful conference. Glory to God. మరి నేను దేవుని యొక్క బోధన మీకు తెలియచేయడానికి ముందుగా మరి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి ప్రిన్స్ ప్రకాష్ గారికి అలాగే వారి యొక్క బృందానికి మరి అంతేకాకుండా 40 వీడియోలు చూసి మరి డిప్లొమా ఇన్ థియాలజీలో సర్టిఫికెట్స్ పొందిన మీ అందరికీ కూడా ఈ యొక్క సందర్భాన్ని బట్టి మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. I just would like to request one of you to start with the prayer. Is there anyone from our African continent director? I was able to see someone. If is there Stephen, Pastor Stephen, he can pray. Pastor Stephen from African continent. Anyone from Africa? Okay, Pastor Prince, you can nominate someone to pray for it. Yeah, Pastor Karan Kumar. Yes. And see that all the videos are on and all the mics are on mute. దయచేసి మీ యొక్క వీడియోస్ అన్ని కూడా ఆన్ చేయండి, మీ మైక్లన్నీ కూడా ఆఫ్ చేయండి. నేను మిమ్మల్ని అందరినీ చూడాలని ఇష్టపడుతున్నాను. మరి ఈ సందర్భంలో మరి పాస్టర్ కరుణ కుమార్ గారు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. Thank you. Yes, Pastor, you can pray. పాస్టర్ గారు ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ సెకండ్ సెషన్ లో మరలా మేము అడుగు పెడుతూ ఉండగా మీ సన్నిధి మాతో ఉంచి మా అందరితోనూ మీరు మాట్లాడి మహిమ మీరు పొందండి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మహిమంతా మీకే కలుగునట్లుగా ఈ కార్యక్రమాన్ని జరిగించమని యేసు నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. Amen. Hallelujah. In continuation to our yesterday's teaching program, we would like to continue on the Christian leadership, your role, my role for making the church to grow towards the maturity level and to be ready to be caught up in the rapture. That is the responsibility with me and with you all. Glory to God. Hallelujah. మరి నిన్నటి కాల సమయంలో మనం మాట్లాడుకున్నటువంటి మాటల్ని మరి ఈ రోజు కూడా దాన్ని కొనసాగిస్తూ నిన్న మనం మాట్లాడుకున్నటువంటి మరి సంఘపు నాయకత్వము, అంతేకాకుండా సంఘము నాయకత్వములో నీ పాత్ర నా పాత్ర గురించి మనం ఆలోచన చేసాం. దేవుని రాకడ సమయంలో సంఘం ఎత్తబడేటప్పుడు నీ యొక్క నా యొక్క ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్ని మనం నిన్న గమనించడం జరిగింది. నీ బాధ్యతను నా బాధ్యతను తెలియజేస్తూ దేవుడు మనతో మాట్లాడాడు. ఈ రోజు కూడా అదే భాగాన్ని కొనసాగిస్తూ మనం ముందుకు వెళ్దాం. As yesterday we have seen that Jesus himself is saying that you have not chosen me, I have chosen you and given you the ordination
in the congregation so that you should go and bring fruits. And if you do this ministry, then whatever you shall ask in my name, it shall be given unto you. That was yesterday, we have seen that thing. Glory to God. Hallelujah. మరి నిన్నటి కాల సమయంలో మనం మాట్లాడుకున్న రీతిగా మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేరు కానీ నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. దేవుని యొక్క పరిచర్యలో నేను మిమ్మల్ని ఏర్పరచుకొని, అంతేకాకుండా మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి మిమ్మల్ని అందరూ నేను పంపిస్తున్నానని ఆయన మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు అనే విషయాన్ని నిన్నటి కాల సమయంలో మనం చెప్పగా మనం విన్నాం. God has chosen us for the church growth. As we, the church, as I told you yesterday, it is not a concrete building. It is not any kind of big cross what you are putting in the church building, but every Holy Communion members are the member of the body of Christ. They are the body of Christ. They are the church. Me and you, the Holy Communion member, are the church, and from one Holy Communion to the other Holy Communion, it is the duty and responsibility of we chosen children of God to proclaim the gospel and then come for the Holy Communion. Glory to God. Yesterday we have studied all those things in depth. Glory to God. Hallelujah. మరి నిన్నటి కాల సమయంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన మనల్ని ఏర్పరచుకోలేదు కానీ ఆయనే మనల్ని ఏర్పరచుకున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకొని మనము సంఘములో సభ్యులుగాను సంఘ సభ్యత్వములు పొందినటువంటి మనమందరము కూడా మౌనముగా ఉండకుండా ప్రతి ప్రాంతానికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించి దేవుని కొరకు ఆత్మను సంపాదించి మరి దేవుని బలలో పాలు పంచుకున్నది మొదలుకొని మళ్ళీ తిరిగి దేవుని బలలో పాలు పంచుకునే సమయం వరకు ఆ మధ్య కాలంలో నీవు నేను చేయవలసిన పనులన్నింటిని గురించి నిన్నటి కాల సమయంలో మరి వాక్య రూపంగాను బోధన రూపంగాను మనం నేర్చుకున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. As we know, the scripture Bible says in the book of Matthew 22nd chapter 14th verse, many are called but few are chosen. And in the book of John 15:16, yesterday we have already seen that you are chosen. God has chosen us. Glory to God. In the midst of 7.5 billion population of world and 150 crore population of India, God has chosen me and you and also given us the leadership. Many of us are, either the church leader, as a pastor, as an apostle, at whatever capacity, worship leader, or as a prophet, whatever it may be, in whatever capacity God has kept us, but God has chosen us. Glory to God. Hallelujah. మరి దేవుడు నిన్నటి కాల సమయంలో ఆయన మనల్ని ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి, ఆయన మనల్ని ప్రతిష్ఠించుకున్నటువంటి విధానాన్ని బట్టి చర్చి మరి సంఘం యొక్క అభివృద్ధి కొరకు దేవుడు నీకు నియమించినటువంటి ఆ యొక్క పనిలో ముందుకు వెళ్ళడానికి కొంతమంది సేవకులు గాను, కొంతమంది సువార్తికులు గాను, కొంతమందిని బోధకులు గాను, కొంతమందిని అపోస్తలులు గాను నియమించి మరి సంఘమును బలపరచడానికి దేవుడు వాడుకున్నటువంటి విధానాన్ని మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం ప్రకారంగాను, అలాగే యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం ప్రకారంగాను దేవుడు నీతోని నాతోని నిన్నటి కాల సమయంలో మాట్లాడారు. So hallelujah, me and you are the bride and the church is the family of God on this earth planet. We will now concentrate on this particular slide of the church growth. Jesus is going to come. As yesterday we have seen that what we have to proclaim Jesus was. He is the creator. Nothing is created without him. Everything has been created by him, for him. He is the creator. He was, he is, and he is going to come. So he will come with a heavenly family. All those who slept before us during this 2000 years back, he will come with a heavenly family, and now we, the church is this earthly family getting prepared, going towards the maturity. We will be meeting the earthly family, that is the church. The body of Christ will meet with the heavenly body, with Jesus Christ in mid-air as a bride, and Jesus is our bridegroom, in accordance with the book of 1 Thessalonians 4th chapter 14th and 15th. We all are struggling for preparation
as a bride for that particular day of the rapture. Glory to God. Hallelujah. మరి నిన్నటి కాల సమయంలో మనం మాట్లాడుతున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు ఈ భూమి ఆకాశములను సృజించినప్పుడు యేసు ప్రభువారు అక్కడ ఉన్నారు. అలాగే మరి రెండవ అంశంలో మనం చూసుకున్నప్పుడు ఆయన మధ్యాకాశంలోనికి ఆయన వస్తున్నప్పుడు ఆయనతో పాటు తన యొక్క బిడ్డలందరినీ, తన యొక్క సమూహాన్ని, తన కుటుంబాన్ని తీసుకొస్తున్నప్పుడు ఈ భూలోకంలో ఉన్నటువంటి నీవు నేను, సంఘముగా ఉన్నటువంటి నీవు నేను వధువు సంఘముగా మార్చబడి గొర్రెపిల్ల యొక్క విందులో, గొర్రెపిల్ల మహోత్సవంలో పాల్పంచుకోవడానికి పెళ్లి కుమారుడుగా యేసుస్వామి వస్తున్నప్పుడు పెళ్లి కుమార్తెగా సిద్ధపడినటువంటి నీవు ఈ భూలోకంలో నుంచి సంఘము ఎత్తబడే సమయంలో నీవు నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండడాగన నిన్నటి కాల సమయంలో కొన్ని మాటలు మనం మాట్లాడుకొని మనల్ని మనం బలపరుచుకున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. Hallelujah. As book of Matthew 22nd chapter 14th verse says, many are called but few are chosen. We few are the chosen one for the church growth. So we will concentrate now the church growth in the sense which is the earthly family of God. We will read one by one. We are going to give you the introduction. I know it is a very vast subject. We cannot complete in just 2 hours of time, but you be connected with us so that you can continue and you can go through so many other online studies and all you can understand. So number one is, in the church there should be the spiritual growth should be there. Without spiritual growth in the church, because we are the few chosen one among many called. So the spiritual growth should be there in accordance with the Bible, book of Ephesians 4th chapter 13th verse. And all the Christian leaders, we as a better than the best leaders, have to teach the congregation, every believer, in accordance with the book of Colossians 1st chapter 28 and 29th verse. Glory to God. Hallelujah. మరి ఈ రోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఎందుకంటే మనం ఏర్పరచబడి ప్రతిష్ఠించబడినటువంటి మనము మరి సంఘం యొక్క అభివృద్ధి కొరకు సంఘ నాయకులుగా మనం ఏర్పడినటువంటి విధానాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఎన్నో కోట్ల మందితో దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం 14వ వచన ప్రకారంగా, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడి వారు కొద్దిరే. ఆ కొద్ది మందిలో నీవు నేను ఉన్నామంటే అది దేవుని కృప. ఎందుకంటే దేవుని సంఘముగా మనము కూడుకొని ఆ యొక్క వధువు సంఘముగా మనము పిలువబడినటువంటి మనం దేవుని పనిలోకి ముందుకు వెళ్ళడానికి ఈ రోజు మనం చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఏంటంటే అది మన ఆత్మీయ ఎదుగుదల, మన ఆత్మీయమైనటువంటి ఎదుగుదల, ఆత్మల ఎదుగుదల గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చెప్పబడినట్లుగా, మన పరిశుద్ధులు సంపూర్ణమగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను పిలుచుకున్నాడు అనే విషయాన్ని మనం అందులో చూస్తున్నాం. అంతేకాకుండా కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 28-29 వచనాలని మనం ఒకసారి ఆలోచన చేస్తే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28-29 వచనాన్ని ఒకసారి ఆలోచన చేస్తే, ప్రతి మనుషుడికి క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టగలనేది సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటిస్తున్నాం. అది మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. మనము ప్రయాసపడి అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి మనం ముందుకు వెళ్ళాలి, పోరాడుచు ప్రయాసపడుచున్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఈరోజు ఆ విషయమై మనం దాన్ని జ్ఞానం చేసి నేర్చుకోకపోతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Hallelujah. Glory to God. As the book of Colossians 1:28-29 says, we have to teach to the congregation, the body of Christ, to make them to grow towards the maturity level, to make them, to bring them towards the perfection. It means every church believer, it is the duty and responsibility of we Christian leaders as a pastor or as an apostle or in any capacity in the church, to make every believer of the church to grow towards a maturity level. Book of Ephesians 4th chapter, in English it is 13, but I think in other language, in some of the Indian language, it is 11th verse.
that we have to grow towards that level of that maturity level, like of perfect man, of the same stature like of Jesus Christ. That is the level, that is the standard we have to make our church to grow. None of the believers should be like babies in Christ, like children in Christ. Glory to God. Hallelujah. మరి ఈ కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28-29 వచన ప్రకారంగా పిలువబడినటువంటి మనము మౌనంగా ఉండకుండా ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తునందు సంపూర్ణంగా చేసి క్రీస్తు దగ్గర మనుషుగా సంఘమును నిలవబెట్టగలిగేటటువంటి సమస్త విధమైన జ్ఞానముతో ప్రతి మనుషునికి మనం బుద్ధి చెప్పుతూ, అంతేకాకుండా ప్రతి మనుషునికి మనము బోధిస్తూ ప్రకటిస్తూ, ఎందుకంటే ఆ అధికారాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. కొంతమందిని బోధకులు గాను, కొంతమందిని అపోస్తులు గాను, కొంతమందిని సువార్థికులు గాను, కొంతమందిని మరి సేవకులు గాను దేవుడు నిర్ణయించి నియమించి ఆయన పని కొరకు, ఆయన సంఘం యొక్క అభివృద్ధి పని కొరకు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. మనము పోరాడి ప్రయాసపడి ఆయన యొక్క సంఘమును అభివృద్ధి చేయడంలో ఒక క్రైస్తవ నాయకుడిగా, క్రీస్తుకు సాదృశ్యంగా నిలబడినటువంటి నీ క్రీస్తు నాయకుడిగా, క్రైస్తవ నాయకుడిగా నాయకత్వ లక్షణాలను కలిగి ఈ రకమైనటువంటి క్రియ చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Hallelujah. So Sunday the preaching can be done, but other days the teaching has to be done. And that is the greater commission with already yesterday we have read that is the greater commission which Jesus has given, the greater commandment in the book of Matthew 28 chapter, the last 2 verses we have studied yesterday, that go and teach to all nations and teach them everything what all I told, and if you do so, then I am with you till the end of the world. That is the full gospel which Jesus has already given us. In the yesterday we have seen that thing. So in the spiritual growth, in the sense we all the children of Christ, God has to grow towards the maturity level, same stature of like Jesus Christ, which is mentioned in the book of Ephesians 4th chapter. In English it is 13, but it must be in your language, it is 11th verse. Glory to God. Hallelujah. మరి ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదివారం మాత్రమే మనకి బోధ జరుగుతుంది. మరి సోమవారం మొదలుకొని శనివారం మధ్య కాలంలో ఏం జరుగుతుందో అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని నిన్నటి కాల సమయంలో మనం నేర్చుకున్నాం. ఏర్పరచబడి ప్రతిష్ఠించబడినటువంటి నీవు నేను చేయవలసినటువంటి పనుల గురించి దేవుడు మనకి మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం మరి ఆ చివరి వచనాలు 20వ వచనంలో మనకు చెప్తున్నాడు, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను బోధించండి, అప్పుడు మీరు చేసినప్పుడు సదాకాలము నేను మీతో కూడా ఉంటానని ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. కారణం ఏంటంటే ఆదివారంలో మాత్రమే మనకి బోధన జరుగుతుంది. మిగిలిన సమయంలో ఏం చేస్తున్నాం? మనమందరం కూడా బోధించడానికి సిద్ధపడి ఉండాలని దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు. ఈ విషయాన్ని నిన్నటి కాల సమయంలో మనం ధ్యానం చేసుకున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Hallelujah. Glory to God. Hallelujah. I just want to hear in your language what is written in the book of Ephesians 4th chapter 11th verse. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఏం రాయబడిందో ఒకసారి మనం అందరం చదువుతాం మన భాషలో. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చి జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారపు వరకు ఆయన ఈలాగు నియమించెను. సంపూర్ణ పురుషం. I think I am learning Telugu language from you. Sampurna Purusham. That is the target. That is the level of our maturity. We have to grow towards that level. We should not be always babies in Christ in the church. That comes under the spiritual growth. If there is no spiritual growth in the church, people, the church believer, they will not go for teaching and preaching, from one Holy Communion to another Holy Communion. They will be only sitting in their comfort zone in their church. They will not do the assignment which God has given to them. They will only just come to the church and go back to the home, enjoy chicken biryani in your place,
I know Hyderabad biryani. All those things are very good. So people enjoy the Sunday. Only, attend 1 or 2 hours of the church, and rest of the day they enjoy, having a very good, the parties and all those things. And then from Monday they are busy in their own work. They don't do the God's work, for which they are chosen. Glory to God. Hallelujah. మరి దేవుడు చెప్తున్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము సంపూర్ణంగా క్రీస్తులోనికి మారినప్పుడు, సంపూర్ణమైనటువంటి క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత కలిగినటువంటి మనుషులుగా మనం మారితే, అప్పుడు మాత్రమే మనము ఆత్మీయ ఎదుగుదలలో ముందుకు వెళ్తాం. ఈరోజు ఏం జరుగుతుంది? సంఘములోకి చేర్చబడినట్టు నీవు ఇంకా చిన్న పిల్లవాడిగానే ఉండిపోయావు. ఇంకా నువ్వు ఎదుగుదల లేకుండా, ఎదగకుండా, నువ్వు ఇంకా కూడా నీ జీవితంలో సంపూర్ణతను సాధించకుండా అలాగే ఉండిపోయావు. ఆదివారం మాత్రమే సంఘంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విని, అది అయిపోయిన తరువాత ఇంటికి వెళ్ళి చికెన్ బిర్యానీ గానీ లేక ఇంకేదైనా చేసుకొని ఆదివారాన్ని నువ్వు స్పెండ్ చేస్తూ ఆ మిగిలిన సమయం అంతా కూడా దేవుని కొరకు ఉపయోగించకుండా ఇంకా చిన్నపిల్లవాడుగానే ఉండిపోయావు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అది పనికిరాదు. సంఘంలో నువ్వు ఒక నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి అంటే, క్రీస్తు ఏ రకమైతే సంపూర్ణంగా ఆయన మారాడు, సంపూర్ణమైనటువంటి స్థితిని ఆయన పొందుకున్నాడు, అదే విధంగా నీ జీవితంలో కూడా దేవుని చేత ఏర్పరచబడిన నీవు, దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి నీవు ఈ సంపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగి సంపూర్ణమైనటువంటి పురుషుడుగా నువ్వు మారి, నువ్వు చిన్నపిల్లవాడికి కాకుండా ఎదిగిన వ్యక్తిగా దేవుని పరిచర్యలో ఆత్మలో ఎదుగుదలతో కలిగి ఆత్మలో సంపాదించేటువంటి స్థితికి నువ్వు రావాలని ప్రభు నీకు నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. Hallelujah. If we, the church leaders, are not making the congregation, that means every believer, to grow to that sampurna purusham, that is to that level of perfect man in Christ, of same stature of like Jesus Christ, then the congregation children, people will be like children, like babies in Christ. And then what happens? As a babies in Christ, somebody comes, some false prophet comes, and they will be deceived by the false prophet. Somebody, a TV preacher, will say that you buy a golden key, keep a golden key in your house, blessing will come to your house, your daughters, your sons will get admission in medical college, in engineering college. Buy a key, golden key, that is costing maybe 5 lakhs rupees. So they have to buy from that preacher, the TV preacher, and people are in the queue for buying that 5 lakhs rupees golden key only to keep in their house, because they are only children. It is not biblical. In Bible it is nowhere mentioned to buy a golden key and keep in your house, all those things. So the people, the children of the congregation members will be only like children. They will not grow. It is our responsibility, make them grow in their spiritual life. Please mute all other mic. Mute all our mic. All mic. Hallelujah. Yes. మరి దేవుని యొక్క కృపను బట్టి నేను మీకు చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏమిటి అంటే, క్రీస్తు సంఘములో నువ్వు చేర్చబడిన తరువాత నాయకత్వపు లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి సంఘాన్ని ఎలా నడిపించాలనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సంఘ నాయకత్వపు లక్షణాలు కలిగిన వ్యక్తి నువ్వు మౌనంగా ఉండకుండా సంఘాన్ని అభివృద్ధి చేయడానికి, ఆత్మలో అభివృద్ధి చేయడానికి, ఆత్మలో వాళ్ళని నడిపించడానికి నువ్వు ఏం చేయాలి అంటే, వాళ్ళ వివిధ ప్రాంతాలకు పంపించి వాళ్ళ బోధకులుగాను వాళ్ళ సువార్థికులుగాను నువ్వు మార్చి సంఘాభివృద్ధిలో వారిని వాడుకోవాలి. ఈ రోజు ఏం జరుగుతుంది సంఘాల్లో మనం ఆలోచన చేస్తే, సంఘంలో ఇలాంటి పరిస్థితులు జరగకుండా సంఘంలో కేవలము వాళ్ళని చిన్నపిల్లలుగానే భావిస్తూ, పసిపిల్లలుగానే భావిస్తూ, వాళ్ళకి ఏ రకమైనటువంటి రెస్పాన్సిబిలిటీని ఇవ్వకుండా, ఏ రకమైనటువంటి బాధ్యతలను వారికి అందించకుండా సంఘంలో వాళ్ళు ఉండటం వలన వారు ఏం చేస్తున్నారంటే చాలా మందికి ప్రలోభాలకి పడిపోతున్నారు.
మనం ఆలోచన చేస్తే చాలా మంది టీవీలో ప్రసంగాలకి అలాగే మరి అబద్ధ బోధకులకి వాళ్ళ అబద్ధ బోధలకు వాళ్ళు పడిపోయి ఏం జరుగుతుంది, ఎవరో చెప్తారు టీవీలో బోధలు చెప్తారు, మా దగ్గరికి రండి మేము ఒక బంగారం తాళం ఇస్తాం, ఆ తాళాన్ని మీరు ఇంట్లో పెట్టుకోండి, దానివల్ల మీకు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, ఎన్నో ఆశీర్వాదాలు మీకు వస్తాయి అని చెప్పినప్పుడు మనం పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ తాళాన్ని కొనుక్కు తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకొని దాని ద్వారా మా అమ్మాయికి మెడికల్ సీట్ వచ్చింది, మా అబ్బాయికి మెడికల్ సీట్ వచ్చింది, 5 లక్షలు దానికి ఖర్చు అయింది, 7 లక్షలు ఖర్చు అయింది అని చెప్పి ఆ డబ్బులు తీసుకెళ్లి ఆ యొక్క మనిషికి మనం అందిస్తూ ఉంటాం. ఈ రకమైనటువంటి పరిచర్య దేవుడు కోరుకోలేదు, ఈ రకమైనటువంటి సేవ దేవుడు కోరుకోలేదు. దానివల్ల తర్వాత వాళ్ళకి వచ్చే శాపాలని మనం గమనించలేము. కాబట్టి జాగ్రత్తగా వినాలి. సంఘ నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి సంఘం యొక్క ఆత్మీయ అభివృద్ధికి, ఆత్మలో బలపరచడానికి, ఆత్మలో ఎదగటానికి వారిని ప్రతి ప్రాంతానికి సువార్థికులుగాను లేకపోతే మరి దేవుని వాక్యము బోధించడానికి వారిని పంపించి సంఘాభివృద్ధిలో వారికి తోడ్పాటు కలిగించాలి. అది నాయకత్వపు లక్షణం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Hallelujah. Glory to God. If we are not making our children of the community, the congregation member to grow in the spiritual life, then as we know that there are many wolves nowadays, there are many cult preachers nowadays, there are many kind of people, the deceiver, the wrong prophets, they give all wrong prophecies and they will do this kind of thing like buy a golden key, or they will do something. I've seen in one channel, God's TV channel some few years back, that somebody very well-known man, he was telling you pay 10 lakhs rupees and buy a land in Jerusalem, you will be in heaven. Oh my God, buy a land in Jerusalem, you will be in heaven. People are paying 10 lakhs rupees, and when they pay 10 lakhs, they were doing that money the fundraising in the channel, in the TV channel, and they were keep on asking, people were keep on transferring money, like from the e-transfer, or the money was keep on going on. If somebody is paying 20 lakhs, then they will put the name in the flag, and they will put the name, like suppose David has paid 20 lakhs, they will put the name of the David, and they will put right in the place where Jerusalem, where Jesus was crucified. And they say, yes, you are in heaven. These are the craftiness. Nobody can enter into heaven by paying money, buying land in Jerusalem, and all buying golden key. If that is the way, then the heaven will be only with full of rich people. Yesterday we have seen the rich man is in hell, Lazarus is in heaven. Word of God says that it is difficult for a rich man to enter into heaven. It is just like a camel entering into the eye of a needle. So heaven is not, we cannot purchase our salvation by paying money, but then people are deceived. Read book of Ephesians 4th chapter 14th verse. మరి ఈ రోజు మనం ఆలోచన చేస్తే సంఘములు మరి బిడ్డలను ఆత్మీయంగా మనము ఎదిగించలేకపోతే, సంఘ నాయకత్వ లక్షణాలు కలిగిన మనము సంఘమును ఆత్మీయంగా మనము బలపరచకుండా ఎదగనివ్వకపోతే సంఘం ఏమైపోతుందంటే చాలా మంది ప్రభావాలకి లోనైపోతారు. ఈ కాలంలోనే నేను టీవీలో చూస్తాను, ఏం చెప్తున్నారంటే చాలా మంది బోధకులు, మీరు మాకు 10 లక్షలు లేకపోతే 20 లక్షలు మాకు పంపించండి, యెరూషలేములో మీకోసం నేను స్థలం కొనుక్కు పెడతాను, మీకు స్థలం అక్కడ ఉంటుంది అని చెప్పి మీ పేరు రాయబడతాయి అని చెప్పి మోసం చేస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రలోభానికి సంఘములోనే ఏం జరుగుతుందంటే వారికి ఆత్మీయ ఎదుగుదల లేక వారు ఎవరిని వారు చెప్పినటువంటి తప్పుడు బోధలకు వారు ఆకర్షితులై వాళ్ళు ఏం చేస్తున్నారు, 15 లక్షలు 20 లక్షల రూపాయలని వారికి అందించగానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారి పేరును తీసుకెళ్లి యేసు ప్రభు ఎక్కడైతే సిలువ వేయబడ్డారో ఆ గురుగొండ కొండ మీద వారి పేరుతో ఒక బోర్డు పెడుతున్నారు. ఈ రకంగా కొంతమంది మోసం చేస్తున్నారు. కొంతమంది బంగారు తాళం చెవులు కొనుక్కోండి మీకు ఆశీర్వాదాలు వస్తున్నారని ఈ రకంగా
మోసం చేస్తున్నారు. పరలోక రాజ్యం అనేది మనం డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు, అది ఉచితంగా దేవుడు మనకి ఇచ్చాడు. నిన్నటి కాల సమయంలో లాజరు గురించి మరి అదే విధంగా ధనవంతుడి గురించి మనం నేర్చుకున్నాం. ధనవంతుడు డబ్బుండి అంతా చేసి చివరికి ఏమైపోయాడు? నరకంలో ఉన్నాడు. లాజరు ఎలా ఉన్నట్టు పరిస్థితిలో ఉన్నాడు? ఆ లాజరు అంత భయంకరమైనటువంటి పేద స్థితిలో ఉన్న పరలోకంలో ఉన్నాడు. కాబట్టి ధనవంతుడు ఖచ్చితంగా పరలోకంలోకి వెళ్ళలేడు, ధనముతో మనం పరలోకం కొనలేము అనే విషయం స్పష్టంగా తెలిసింది. అందుకే దేవుడు లేఖనం చెప్పింది కదా, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూర్యుడు కొంచెము గుండా ఒంటి దూరుట సులభము అని. ఈ విషయాన్ని చాలా మంది గ్రహించలేకపోతాం. కారణం ఏంటంటే వాళ్ళకి ఆత్మీయమైన ఎదుగుదల జీవితంలో సంఘంలో ఉన్నటువంటి నాయకుడు తగ్గిపోయినప్పుడు ఈ సంఘము ఈ రకమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళిపోతుందనే విషయాన్ని గ్రహించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. Hallelujah. Glory to God. Yes. This comes under the spiritual growth. As we read in the book of same Ephesians 4th chapter, 14th verse. Can you read in your Telugu, in your language? What is there in the 14th? 14వ వచనాన్ని మనం చూద్దాం. అందువలన మనం ఇక మీదట పసి పిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండగా. Itu atu. I am learning from you. It means they are tossing from here and there. The church believer, the church, the congregation, people are running, tossing from one corner to other corner, going behind all kind of cult prophecies, cult doctrine, wrong doctrine. It is not their mistake of them, it is the mistake of the church leaders who have not given them proper teaching. Only they preach on Sunday, that's all. They don't teach them and they don't make the congregation member to grow towards that level. It happens, and then they are losing the member of the church also. People will be running to another church, and some people will say, no, some pastor came and he is stealing my sheep. You don't have to blame them. You have to blame yourself, because you have not given them the teaching. You have not given the proper spiritual food, strong doctrine to the congregation member. That is why they are tossing here and there like children, like babies in Christ. Glory to God. Hallelujah. మరి ఈ రోజు మనం ఆలోచన చేస్తే చాలా మంది కూడా దేవుని యొక్క పరిచర్యలు ఉంచున్న వారు, సంఘమును నడిపిస్తున్న వారు, వారి సంఘములోని ఉన్నటువంటి విశ్వాసులకు ఆత్మీయమైనటువంటి ఎదుగుదలను ఇవ్వకుండా ఉన్నట్లయితే సంఘము ఏ రకంగా వాడైపోతుందన్న విషయాన్ని మనం జాగ్రత్తగా మనం గమనిస్తూ ఉంటాం. మరి చదివినటువంటి వాక్యములు మనం ఇక్కడ చూస్తే అందువలన మనం ఇక మీద పసిపిల్లలపై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గములు లాగా కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోయి అటు ఇటు తిరుగుతున్నటువంటి సంఘంగా మనం మారిపోతాం. అటువంటి స్థితి మనకు లేకుండా ఉండాలి అంటే సంఘపు నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి మరి సంఘమును ఆత్మీయ స్థితిలో ఎదిగించేటట్టుగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. Hallelujah. We have seen, many such kind of cult prophets, many such kind of things, happening, and people are deceived. So we have to be very careful. We have to make our congregation, which God has given to you. It is not your mystery, not your ministry. It is not your mission. It is the mission of God to make them grow to a Purna Purusham, that is to a perfect man of the same stature of like Jesus Christ. Hallelujah. Make the church, that is the earthly family of God, grow towards that level, and then to present the church as a bride, because the church is a bride of Christ. This bride has to be presented to God, and that is the ministry which God has given to me and you. That is called the church growth. We read in the book of 2 Corinthians 11th chapter, 2nd verse. Book of 2 Corinthians 11th chapter, 2nd verse. That is the ultimate goal of me and you, who are ministering, who are the church leaders. We have to do this thing. Glory to God. Hallelujah.
మరి రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక, జస్ట్ కెన్ యూ రిపీట్ దట్ వన్? 2 Corinthians 11th chapter 2nd verse. మరి కొరింథీయులకు రాసినటువంటి 11వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాము, ఎందుకనగా పవిత్రులైనటువంటి కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసుకుని కానీ. Yes, Pastor. Yes, Apostle Paul, that is the ministry, he says that every Christian leader, it is our responsibility to present every Holy Communion member like a chaste virgin. Same Jesus also spoke in the book of Matthew 25th chapter. He is talking about the kingdom of God, about the 10 virgins. Out of 10 virgins, all 10 virgins, the selection is 10 virgins, all are virgins, but 50%, 5 of them were foolish, 5 of them were vigilant. 5 of them, why they were foolish? Because they were sleeping. They were not having reserved oil. They could not wait for the bridegroom, that is Jesus Christ. And the vigilant, they were always with the oil, always with the fire. That shows those who are with the fire anointing, always with the anointing all the time, will be caught up, and the rest will be left behind, because they are only children. They are only the virgins, but yes, they are children. Glory to God. Hallelujah. మరి మనం చదువుకున్నట్లయితే ఒకసారి మనం ఆలోచించేద్దాం. మరి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, సంఘము ఎలా ఉండాలి, సంఘాన్ని ఎలా పోల్చాడంటే పవిత్రమైనటువంటి కన్యకగా సంఘాన్ని పోల్చాడు. సంఘం అంత పవిత్రంగా ఉండడం కోసం ఎందుకు పవిత్రంగా ఉండాలని ఆలోచన చేసినప్పుడు అపోస్తలుడు పౌలు చెప్పినటువంటి మాట, కన్యకకు ఒక్కడే పురుషుడు అనగా క్రీస్తుకు ఒక్కడైనటువంటి క్రీస్తుకి సంఘము కన్యకగా ఉండాలని. అదే విషయాన్ని మరి యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయంలో పరలోక రాజ్యం ఎలా ఉంటుందనే విషయాన్ని మరి 10 మంది కన్యకు ఉత్తరపోచారు. అందులో 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారు. 5 బుద్ధి లేని వారు అంటే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏం చేయడం బట్టి వాళ్ళు బుద్ధి లేని వారుగా మారారు. కేవలం వారు నిద్రపోవడం వలన, వారు ఆలస్యం అవుతుంది కదని నిద్రపోవడం వలన బుద్ధి లేని కన్యకలుగా వాళ్ళు మారిపోయారు. బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఏ రకంగా ఉన్నారంటే వధువు సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. బుద్ధి కలిగిన కన్యకలు జ్ఞానయుక్తంగా ఉండి మరి వధువు సంఘానికి వారి పరలోకము తమ ఇంటితో పట్టుకొని పెట్టుకోవాలని ఎదుర్కొన్నట్టు బయలుదేరినటువంటి ఆ కన్యకులందరూ కూడా 5 బుద్ధి కలిగిన వారే వధువు సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. ఈ విషయాన్ని దేవుడు కూడా చాలా అద్భుతంగా మనకి వివరణ ఇవ్వడం జరిగింది. దేవుడు నా మనకి మహిమ కలుగును గాక. Hallelujah. Glory to God. Yes. Hallelujah. Yes, we have to make our congregation like a chaste virgin, so that other people, those who are coming with a cult doctrine, they will not attract them because they are mature people. They have laid the foundation very strong on the biblical doctrine, not on any other things, not on the craftiness of the people. As I told you about the TV preachers, as I told you, there are many things we have seen in some of the countries, the false prophets. The church is full, but there is no spiritual growth. People are going there to the church. Even many pastors also leaving their church and going, to listen to the prophecy of that church. That pastor who is having a gift of the prophets. And the prophet is giving the prophecy about what? He is giving the prophecy about the marriage, the second marriage. He is giving prophecy that this wife is not good. You go to that particular village, that in that East Africa, that corner, and then you will find a place, a village name. The name of the girl is, such and such name. And these people can go and find really that name exists. Really one girl, beautiful girl is existing. So they divorce their own wife. There is nothing problem in that wife, first wife. But then they divorce and they go and marry that. Bible says, Jesus himself says, we cannot divorce. Immediately, the Bible, the word of God, I'm going to quote that in the book of Matthew, it is right there. Bible says, book of Matthew 19th chapter, it says, if you divorce and remarry,
Only on one case you can divorce if you find your wife in fornication. But then you're not supposed to do the second marriage. Till he or she is alive, you cannot do the second marriage. If you are doing it, the spouse is doing marriage, then it means they are committing adultery. Then the adultery is there. We have to be very careful. Don't go behind such people. It is not the mistake of the church people, church believer. It is a mistake of the church pastors not giving a strong doctrine, giving a strong food to the church believer. They are not making the church to grow towards the spiritual standard. Glory to God. Hallelujah. మరి ఈ రోజు మనం ఆలోచన చేస్తే దేవుడు చెప్తున్న మాట చాలా జాగ్రత్తగా మనం వింటే, సంఘము ఉన్నటువంటి వధువు సంఘముగా ఉన్నటువంటి కన్యకగా ఉన్నటువంటి వధువు సంఘము పవిత్రంగా లేకపోతే, పవిత్రతగా లేకపోతే అపవిత్రాలైనటువంటి సంఘంగా మారిపోతే, అపవిత్రమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే సంఘములో సరి అయినటువంటి ఆత్మీయమైన ఎదుగుదల లేకపోవడం. కారణం ఏంటంటే చాలా మంది కూడా తప్పుడు బోధ చేస్తూ, తప్పుడు ప్రవచనాలు ఇస్తూ సంఘములో చాలా వరకు అపవిత్రమైనటువంటి స్థితికి తీసుకొస్తున్నారు. ఒక ఉదాహరణగా నేను చెప్తాను. బోధకుడు వచ్చి ప్రవచిస్తాడు. ఏమని చెప్తారంటే, ఇదిగో నువ్వు పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి నీకు మంచి సరైనది కాదు. ఇది ఆఫ్రికాలో ఒక అమ్మాయి ఉంది, ఆ ప్రాంతంలో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని నువ్వు చేసుకోమని దేవుడు చెప్తున్నారని ఒక ప్రాఫెసీ చెప్తారు, ఒక ప్రవచనాన్ని చెప్తారు. వెంటనే ఈయన ఏం చేస్తున్నారంటే, అద్భుతంగా దేవుడు చేత జతకట్టబడినటువంటి ఆ యొక్క భార్య తన వల్ల ఏ ఇబ్బంది లేకపోయినా, తన వల్ల ఏ రకమైనటువంటి సమస్య లేకపోయినా, ఈ చెప్పినటువంటి ఈ యొక్క ప్రవచనమును బట్టి ఏం చేస్తున్నారు, మంచి భార్యని ఇక్కడ విడిచిపెట్టి ఆఫ్రికా ప్రాంతానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ అమ్మాయికి డైవర్స్ ఇచ్చి అక్కడికి వెళ్ళి అక్కడ ఆమెను వివాహం చేసుకుంటున్నాను. మరి బైబిల్ ఏం చెప్పిందంటే, వివాహం చేసుకున్నటువంటి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా డైవర్స్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు, ఇవ్వడానికి వీలు, అది తప్పు అని ఏదో దేవుడు లేఖనం చెప్తుంది. ఈరోజు తప్పుడు బోధల వలన ఎలాంటి జరుగుతున్నాయంటే దానికి కారణం ఏంటంటే సంఘ కాపరి సరైన రీతిలో బోధించకుండా, సంఘములో ఆత్మీయ స్థితిలో ఎదుగుదలకు కావలసినటువంటి భోజనమును వాళ్ళకి ఇవ్వకుండా, ఆహారమును పెట్టకుండా, సంఘములో తప్పుడు బోధనలో ప్రోత్సహించేటటువంటి సంఘటనలో జరిగేటటువంటి సంఘటనని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు గారికి మీకు మనవి చేస్తున్నాను. Hallelujah. Just for example, I'm just quoting, as I just mentioned, that some prophet will say, go to that Africa, that place, that village, that name, and you will find a girl. And these people really going. And ultimately it was found that that girl is the ex-girlfriend of this prophet. So he will be giving all ex-girlfriend of the prophet, will give all girlfriends, his ex-girlfriend, made the rich pastor to divorce his wife and marry, so that that girl is also in a safety, financial sound things are there. Such kind of things are happening. I just question in that one particular country that in the church the number is more. And when they told me about this thing, then I told, okay, the number is more, but then let me know how many are the Holy Spirit baptized and how many are the water baptized. Then they told, what is the meaning of baptism? We have never heard. We have never taken water baptism, but we are the member of the church. Oh my God. So the basic teaching is not there. The spiritual teaching is not there. The kingdom principle is not there. But people just go. And then some miracles happening in the church. People are behind in the physical healing. There is no soul healing. There is no inner man healing. But people are in queue behind all such kind of cult prophets and such kind of healer. I believe yes, healing is there. God has used me many times to heal people, but then we teach first the healing of the inner soul, receiving Jesus as the personal savior in their inner heart, confessing their sin, repentance, and then when they are born again, then the second step of water baptism, then the Holy Spirit baptism. Then okay, healing is perfect, but not such kind of things should be there. Hallelujah. Read book of same 2 Corinthians 11th chapter. Read 13th and 14th verse and 15th verse. 13th, 14th and 15th verse.
చేర్చుగాడు. మరి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క ఉదాహరణ ఒకసారి ఆలోచన చేస్తే తప్పుడు బోధలు లేక తప్పుడు మరి ప్రవచనములు చెప్పినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే బోధ ఎందుకు పెడుతున్నాడు. లోకంలో మరి మన దేశాల్లో లేకపోతే మామూలు దేశాల్లో చూస్తే ఎవరైతే సంఘము అధికంగా ఉంటారో అలాంటి బోధకులు పెట్టుకున్న వాళ్ళకి మరి తప్పుడు బోధలు చేసి తప్పుడు ప్రవచనాలు ఇచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఆఫ్రికా ప్రదేశంలోకి వెళ్ళి ఆ అమ్మాయి పేరు ఒక అమ్మాయి పేరు చెప్తున్నారు. ఇంటికి ఆ అమ్మాయి ఎవరైనా ఆలోచన చేస్తే ఎవరైతే ఈ ప్రవచనాలు చెప్పారో వాళ్ళ యొక్క మాజీ ప్రియురాలు ఆ మాజీ ప్రియురాల పేర్లు వాళ్ళు చెప్పి వాళ్ళని కూడా ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి వీళ్ళు చేసేటటువంటి ఈ యొక్క చిన్న ప్రక్రియ అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు చక్కగా ఉన్నటువంటి భార్యను విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇది సరైనది కాదు. మరి నేను కొన్ని ప్రాంతాల్లో నేను వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సంఘంలో నేను చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు. వాళ్ళని అడిగాను, మీకు మరి మీరు బాప్తిజం తీసుకున్నారా, ఆత్మ చేత బాప్తిజం పొందుకున్నారని అడిగారు. నీటితో బాప్తిజం అంటే ఏంటి, మరి లేకపోతే ఆత్మలో బాప్తిజం అంటే ఏంటి అని అడుగుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి సరైనటువంటి బోధన చేయక వాళ్ళకి సరైనటువంటి విధానాన్ని నేర్పించకుండా కేవలం అక్కడ జరుగుతున్నటువంటి అద్భుతాలను బట్టి అక్కడ జరుగుతున్నటువంటి ఆశ్చర్యమైన కార్యాలను బట్టి వీళ్ళందరినీ కూడా అక్కడ తీసుకొని వెళ్ళిపోతారు. యేసుస్వామి నిన్నటి కాల సమయంలో మనం ఆలోచన చేశాం, నువ్వు దేవుని రాజ్యంలోకి చేరాలంటే మొదట నువ్వు కొత్తగా జన్మించాలి. అది మొదటి భాగం. రెండవ భాగంలో నువ్వు ఏం చేయాలి, నీటి బాప్తిజం తీసుకోవాలి, ఆత్మ చేత నువ్వు బాప్తిజం తీసుకోవాలి. ఈ రెండు జరిగినప్పుడు నీ పాపము వస్తుంది విడుదల పొందాలి. నీ పాపము విడుదల పొందాలంటే నీ శరీర కార్యాలన్నింటినీ కూడా విడిచిపెట్టాలి. ఈ కార్యాలన్నీ విడిచిపెట్టకుండా నీ పాపంలో విడుదల కలగకుండా నువ్వు నీటి బాప్తిజం తీసుకోకుండా నీ ఆత్మ చేత బాప్తిజం పొందకుండా నువ్వు ఎలాగా విశ్వాసంగా మారి దేవుని పనిలో ఉండగలుగుతావు. ఈ రోజు సంఘాల్లో చాలా వరకు తప్పుడు బోధల వలన విశ్వాసులు ఆత్మీయ స్థితిలో ఎదగలేకుండా అయిపోతున్నారు. అందుకే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట రాసి ఉన్నాడు. నేను చదువుతున్నాను. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకునే వారు ఎందు దొంగ అపోస్తులను మోసదొండరులకు 10 వారనే ఉన్నారు. ఇది ఆశ్చర్యమే కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనిచున్నాడు. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. Even the 15th verse కనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్న గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారి అంతము కలదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. So the Satan and his minister, in the sense, these all false prophets, these all cult people, those who are performing the miracles and all those things and all, the cult things are happening. The word of God says in the book of Jeremiah, 14th chapter, 14th verse. Book of Jeremiah, 14th chapter, 14th verse. Jesus himself, the word of God says, God says himself, I have never given any power and authority to these people to do the prophecies. But then nowadays we see the churches are dominated by such satanic people. Those who are under not the Holy Spirit but under this kind of satanic spirit are dominating the churches, and then the crowd full of people are there, but then there is nobody has even gone through the water baptism also. They are happy with that. Only the money, the commercial venture has come into the churches nowadays. Glory to God. Hallelujah. మరి ఇప్పుడు మనం చదువుతున్నటువంటి వాక్యాన్ని మనం ఆలోచన చేసుకుంటే ఈ రోజు జరుగుతున్నటువంటి సంఘటనలు ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈ రోజు సంఘంలో ఎలా అయిపోయినాయి అంటే తప్పుడు బోధలు అయిపోయి తప్పుడు యొక్క మోసగాండ్రులుగా మోసం చేసేవారుగా తప్పుడు ప్రవచనాలు ప్రవచించేవారుగా తయారీ సంఘంలో నడిపిస్తున్న వారు అనేకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారు కాదు. వాళ్ళందరూ కూడా సాతాను చేత నడిపించబడి మరి పరిశుద్ధుల వేషాలు వేసుకొని నీతిమంతుల వేషాలు వేసుకొని అపోస్తుల వేషాలు వేసుకొని సంఘంలో ప్రవేశించి సమాజంలో ప్రవేశించి వారు చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యాలు, వారు చేస్తున్నటువంటి మోసకరమైనటువంటి కార్యాలకి మరి ప్రజలు ఆకర్షితులై తమ యొక్క విశ్వాస జీవితంలో పడిపోతూ ఉన్నారు. అందుకే ఎన్నికటువంటి గ్రంథం 14వ అధ్యాయం మరి 14-15 వచనాలు ఒకసారి మనం చూస్తే ఇరియా రాసిన గ్రంథం. Is it Jeremiah 14 and 14? 14, yes. Pastor? 14 verse 14. 14 and 14. Yes. ఇరియా రాసిన గ్రంథం 14వ అధ్యాయం
మరి 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 14వ అధ్యాయం 14వ వచనాన్ని మీకోసం నేను చదువుతున్నాను. అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరినీ ఏకముగా ఒకరి మీద ఒకరికి పడద్రోయునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారిని కరుణింపను, శిక్షింపకపోను, వారి ఎడల జాలి పడక నేను వారిని నశింప చేసెదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. Hallelujah. Jesus, the word of God is even, you can read the 15th verse also. 15th వచనం కూడా చూద్దాం. చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి. 15th verse. Yes, Pastor. Book of Jeremiah, 14th chapter, 15th verse. చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి. 15th verse, that is enough. I think it's a big, in English it is a very big verse, 15th verse. ఓకే. ఆయన చీకటి కమ్మ చేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునిపే, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. What about says Jesus, I have not sent them, but they do the prophecy in my name. People are deceived. Hallelujah. We have to again read book of 2 Corinthians 11th chapter 4th verse. Book of 2 Corinthians 11th chapter 4th verse. మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను వాళ్ళని పంపించలేదు, వాళ్ళని నేను ఈ లోకంలో పంపించలేదు. సాతానుడు ఆ యొక్క వేషము వేసుకొని మీ మధ్యకి వస్తున్నారు. అందుకే 2 కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు, ఏలయనగా వచ్చిన వాడు ఎవడైనా మీకు ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గురించి సహించుట యుక్తమే. Hallelujah. Many people will come and they will teach some other doctrine, some other Jesus. You know, they will talk about some other thing, kind of spirit, which is not the Holy Spirit. We have to, do the rescue mission also. Nowadays, we, the servant of God, should do the rescue mission to rescue such kind of innocent church believer, those who are under the clutch of this kind of false prophets, the satanic servants. I mean, the servants of the Satan. Those who are doing such kind of things. Just now we have read in the book of 2 Corinthians, 11th chapter. We have read that thing. Glory to God. Hallelujah. Yes. మరి ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగం గురించి మనం ఆలోచన చేస్తే, ఈ రోజు చాలా వరకు కూడా అబద్ధ బోధలు అబద్ధాన్ని ప్రకటిస్తున్నారు. చాలా మంది వచ్చి క్రీస్తునే మేము ప్రకటిస్తున్నామని చెప్పిన వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారు కాదు. వాళ్ళందరూ కూడా సాతాను యొక్క ఆజ్ఞలు, సాతాను యొక్క ఆత్మ చేత నడిపించబడ వీళ్ళందరి విషయమే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఆ యొక్క బంధకం నుంచి విడుదల కలిగించడానికి, వారి యొక్క బంధకం నుంచి బయటకు తీసుకురావడానికి దేవుడు స్వచ్ఛమైనటువంటి బోధను నీకు నాకు ఇచ్చి వారి అందరి నుంచి బయటకు తీసుకురావడానికి నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. Hallelujah. So the second we'll study deeply. Maybe those who are connected with us later on will study deeply on the first point, that is the spiritual growth in the church. Number one, if there is a spiritual growth in the church, automatically number 2 will be there. And what is the number 2? That is called numerical growth in the church. That means the number has to multiply. If someone says that my church from last 30 years only 30 people or only 50 people, that means something is wrong in the leadership. Something is wrong there. They may say we are very spiritual, but maybe that is not the biblical concept. That is not the biblical model. Even the first century, every day thousands of people were added. 3,000, 5,000 people were added, breaking the bread house to house. How rapid growth was there. We have to bring back again this church of this century back to the first century church model. Glory to God. Hallelujah. మరి ఈ రోజు మనం ఆలోచన చేసినప్పుడు సంఘములో ఆత్మీయమైనటువంటి ఎదుగుదల ఉన్నట్లయితే మనం ఆలోచన చేస్తే 2వ
రెండవ భాగంగా మనం వెళ్ళవచ్చు. సంఘంలో ఆత్మీయమైనటువంటి ఎదుగుదల లేకపోతే రెండవ భాగంలోకి వెళ్ళలేం. రెండవ భాగం ఏం చెప్తుందంటే సంఖ్యాపరముగా సంఘము అభివృద్ధి చెందడం. సంఖ్యాపరంగా అభివృద్ధి చెందడం అంటే ఆలోచన చేస్తే మనం కొన్ని సంవత్సరాల క్రితము మన సంఘం ఏర్పాటు చేసుకున్నప్పుడు 30 మందితో ఉంది. 10 సంవత్సరాలైనా ఇంకా 30 మందితోనే ఆ సంఘం నడిపించబడుతూ ఉందంటే దాని అర్థము సంఘము ఆత్మీయంగా ఎదగడానికి ముందుకు వెళ్ళటం లేదు. దాని అర్థం ఏంటంటే సంఘమును నడిపిస్తున్నటువంటి నాయకుడికి సరైనటువంటి నాయకత్వపు లక్షణాలు లేకపోతే సంఘము సంఖ్యాపరంగా అభివృద్ధి చెందలేదు. మరి సంఘంలో సంఖ్యాపరంగా అభివృద్ధి చెందాలి అంటే మొదటి విషయమైనటువంటి ఆత్మలో ఎదుగుదల ఉంటే తప్ప సంఘము సంఖ్యాపరంగా కూడా ఎదగలేదు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. దేవుడు నా మనకి మహిమ కలుగును గాక. Hallelujah. Glory to God. Yes. So I'm going little fast. Every point has, we have to explain. This numerical growth, sometimes when there is a numerical growth, but then spiritual growth is not there, that is also wrong. There are many traditional churches, number is more, but then there is no spiritual growth. They don't know anything. They will come only on Easter, they'll come only on Christmas, and then only they'll say Amen, what the priest pray, and they'll say only Amen, 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 and finish. Their life finished. They will not. Number is more, so both should be there. Numerical growth should be there, and spiritual growth should be there. First is spiritual growth. Then, as yesterday we have seen that as Jesus told, "Go and bring the fruits. You have not chosen me; I have chosen you." So the target is every Holy Covenant member should bring minimum 12 soul. That is the fruit of the soul. Bring and add them to the congregation, and then the rest of our thing will be taken care by the pastor. So if every Holy Covenant member is bringing 12 new soul in 1 year time, at the end of the year you can see the numerical growth will be there, because we know book of Matthew 9th chapter 37-38 the word of God says that Jesus is not only a Lord of healer, he is not only the Lord who gives comfort and peace, but he is also the Lord of harvesting. We have to keep harvesting, bring more and more harvest. మనం ఆలోచన చేసినప్పుడు ఆత్మీయమైన ఎదుగుదల ఉంటే తప్ప మరి సంఖ్యాపరంగా కూడా ఎదుగుదల ఉంటుంది అన్న విషయాన్ని మాత్రం ఆలోచన చేశారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం ఆలోచిస్తే కొన్ని సంఘాలలో సంఖ్యాపరంగా చాలా ఎక్కువ మంది ఉంటారు, కానీ ఆత్మీయ స్థితి అక్కడ ఉండదు. ఆత్మీయ స్థితిలో ఎదుగుదల ఉండదు. సంఖ్యాపరంగా చూసుకుంటే చాలా ఎక్కువ మంది ఉంటారు అక్కడ, చాలా ఎక్కువ పెద్ద పెద్ద సంఘాలుగా ఎన్నో వందల మంది కూర్చున్నటువంటి సంఘంగా కనిపిస్తారు, కానీ అక్కడ ఆత్మీయమైన ఎదుగుదల ఉండదు. అందుకే దేవుడు నిన్నటి కాల సమయంలో మనకు చెప్పినటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేస్తారు. ఎప్పుడైతే ఆత్మీయమైనటువంటి ఎదుగుదల ఉంటుందో మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వెళ్ళి దేవుని కొరకు కొన్ని ఆత్మలను మనం తీసుకుని వస్తాం. అది సరి అయినటువంటి సంఖ్యాపరమైనటువంటి మరి ఎదుగుదలగా కనిపిస్తుంది. అంతే తప్ప మనకున్నటువంటి పరిస్థితులు బట్టి, మనం చూపిస్తున్నటువంటి మరి అద్భుతాలను బట్టి, లేకపోతే మనం చూపిస్తున్నటువంటి ఏదైనా కార్యాలను బట్టి సంఘం పెరిగిపోవడం గొప్ప కాదు. కారణము అక్కడ ఆత్మీయమైన ఎదుగుదల ఉండదు. అందుకే మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 37-38 వచనాల్లో ప్రభువు చెప్తున్న మనం సమాధానము అంతే మాత్రమే కాకుండా కనుక మన కోటకు పనివారిని పంపుమని కోట యజమాని వేడుకొనడని తన శిష్యులతో చెప్పాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Hallelujah. Glory to God. Because I have only now 5 minutes time in my hand for this today's session, so I will just go a little bit fast and conclude within these 5 minutes. We'll continue tomorrow. If there is a spiritual growth, number 2 should be automatically there. That is called numerical growth. And if there is a numerical growth, number 3 will be automatically there. That is called the geographical growth. Geographical growth in the sense you should have a branch church in your neighboring village, in your neighboring town, in your another geographical area. Your church is now full with 1,000 people. You cannot accommodate more than 1,000 people. So you have to open a branch church, in different village. Like this to all the neighboring village, neighboring district, neighboring state, neighboring countries.
you have to take. As I told you my own example, I came from a place which is not even visible in the world map, but God has taken me to 120 countries, thousands and thousands of the church. God help us to establish, to do the church planting. Glory to God. All the geographical growth is biblically mandatory. It is as per the biblical doctrine. Glory to God. In accordance with the book of Romans 10th chapter 14th and 15th. Hallelujah. మరి ఇది ఆత్మీయమైనటువంటి ఎదుగుదల మాత్రమే కాకుండా ఆత్మీయమైనటువంటి అంటే సంఘంలో అభివృద్ధి మొదటి విషయం ఆత్మీయమైన ఎదుగుదల. ఎప్పుడైతే ఆత్మీయమైనటువంటి ఎదుగుదల ఉంటుందో సంఖ్యాపరంగా కూడా ఎదుగుదల కనిపిస్తుంది. ఎప్పుడైతే సంఖ్యాపరమైనటువంటి ఎదుగుదల సంఘంలో ఏర్పడిందో సంఘంలో సంఖ్యాపరమైనటువంటి ఆత్మలు పెంచబడ్డాయో ఏం జరుగుతుందంటే భూమి యొక్క భూగోళంలో ఉన్నటువంటి స్థలాల్లో కూడా సంఖ్య పెరుగుతుంది. దాని అర్థం ఏంటంటే ప్రభుత్వం స్థాపించినటువంటి ప్రాంతంలో మాత్రమే కాకుండా నీ చుట్టుపక్కల ప్రాంతాల్లో నీ యొక్క సంఘం అభివృద్ధికి తోడ్పడుతుంది. నీ చుట్టుపక్కల ప్రాంతమే కాకుండా నువ్వు ఉన్నటువంటి ఆ యొక్క మరి దేశంలో కానీ లేకపోతే ఆ ప్రాంతంలో కానీ మరి ఆ వివిధ దేశాల్లో కానీ ఈ సంఘము ఏర్పడుతుంది. ఒక దేశం నుంచి మొదలైనటువంటి 120 సంఘాలుగా నువ్వు ఎదిగేటటువంటి పరిస్థితులు కూడా దేవుడు నీకు ఇస్తాడు. దాన్ని మనం రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదువుతాం. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, విన్న వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించేవారు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించేవారు పంపబడిన యెడల ఎట్లు ప్రకటించురు. ఇందు విషయమే ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించే వారి పాదం ఎంతో సుందరమై ఉన్నదని వ్రాయబడి ఉన్నది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. Hallelujah. With this I conclude over here because my 1 hour I have finished. I don't want to extend the time, because this is one of the leadership quality. We have to start in time and complete in time. We should not exceed with this target time. So I conclude over here. We will be taking more about this geographical growth and how to do the financial growth, the financial management, and then the 5th one is called the fivefold ministry. The church is not one man show. The church is not one pastor show or not one pastor's family. Fivefold ministry should be there. Fivefold people should be there in accordance with the book of Ephesians 4th chapter 11th and 13th. Already we have seen earlier 11th and 13th we will see. And the gifts of the Holy Spirit should be operated in the church for making the church grow. With this I conclude over here. Glory to God. God bless each and every one of us. Hallelujah. మరి నేను ఈ కార్యక్రమాన్ని నేను త్వరగా ముగించాలనుకుంటాను. ఎందుకంటే క్రైస్తవ నాయకత్వ లక్షణాలు ఉండవలసినటువంటి మొదటి లక్షణం ఏంటంటే చాలా మంచి కరెక్ట్ అయినటువంటి డిసిప్లైన్ ఉంటేనే ఈ కార్యక్రమాన్ని మనం నడిపించుకోగలం. ఎందుకంటే సమయమును చూసుకునే సమయానుసందర్భంగా ఎంత సమయం ఇచ్చారో అంత సమయంలోనే మనం ఇచ్చేయాలి. కాబట్టి నాకు ఇవ్వబడినటువంటి సమయంలోనే నేను పూర్తి చేశాను. అది ఒక నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణం. మరి ఇంతవరకు కూడా మనం నేర్చుకున్నటువంటి ఆత్మీయమైనటువంటి ఎదుగుదల, సంఖ్యాపరమైనటువంటి ఎదుగుదల, అలాగే భౌగోళికమైనటువంటి ఎదుగుదల గురించి మనం నేర్చుకుంటున్నాం. రేపటి దినంలో మరి కొన్ని విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలను తెలుసుకోవడానికి దేవుడు నీకు నాకు సహాయం చేయాలని ఇక్కడితో ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తున్నాను. ప్రభుత్వం దీవించిన దాకా. Hallelujah. I think before we end, I would like to ask if someone is there from Africa. I have seen a lot of people from Africa, and somebody was giving the request in the prayer in the waiting room also. I think our host should accept all those things, but now the time is not there. Is there anybody from Africa? Pastor Stephen from Africa? If is there, you can conclude with a prayer. Pastor Stephen from Africa, from Uganda. Can I see Pastor Stephen from Uganda? Or Pastor Bishop Elia from Tanzania? I could see a lot of people name, but now they are, I think, not available. Okay, we will conclude with a prayer. Somebody can pray. Pastor Karun. Praise the Lord. And prayer. థ్యాంక్ యూ జీసస్. ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. రోజు నీ వాక్యం ద్వారా మాకు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా
ఆత్మీయ ఎదుగుదల ఆత్మీయ ఎదుగుదల యొక్క ప్రాముఖ్యత గురించి ఈరోజు దేవానైనా మీ సేవకుల ద్వారా మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నాయన ఇవన్నీ కూడా స్థిరపరచబడి నాయన విస్తరించబడ్డ నూతనమైన మార్పులు తీసుకురామని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. Amen. Amen. Hallelujah. God bless every one of us. Everyone, those who are here, God bless. Thank you very much. Amen. Glory to God. Hallelujah. Amen.